మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు, ఇది ఎవరి లెక్కలు వాళ్ళయే. మహాయుతి మేమే గెలుస్తామంటోంది, మహా వికాస్ అగాడి మేమే గెలుస్తామంటుంది. కాకపోతే లెక్కలు చూసుకున్నప్పుడు ఇందులో మహాయుతిలో బీజేపీ అత్యధికంగా పోటీ చేస్తుంది 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో ఇది బలం బీజేపీకి. అదే సమయంలో బలహీనత ఏంటంటే శివసేన 81 స్థానాల్లో బలంగా ఉందా షిండే వర్గం అంటే 30-40కి మించి లేదన్నటువంటి వాదన ఉంది. అలాగే మరొక వైపును చూసుకుంటే అక్కడే ఎన్సీపీ ఇది ఇతని పేరేంటి అజిత్ పవార్ వర్గానికి కూడా 20-30 చోట్లకు మించి సీన్ లేదు. ఈ 50 కనుక బీజేపీ తీసుకుని టోటల్గా 200 స్థానాల్లో పోటీ చేస్తే గ్యారంటీ 115 దాకా బీజేపీ ఈ మిత్రపక్షాలతో కలిపి వేసేస్తే ఇంకో 25-30 వేసేసుకుంటే గెలిచేస్తారు. కానీ ఇప్పుడు చేయడం వల్ల నష్టం అన్నటువంటి ఓ పక్కన బీజేపీలో ఉంది, ఇంకో పక్కన ఈ కలయిక వల్ల విజయం ఖాయం అన్నటువంటి నమ్మకం ఉంది. అయితే మహాయుతిలో బీజేపీ కీ రోల్ అయితే మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ కీ రోల్ పోషించింది. అయితే బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ 101 స్థానాల్లో, ఒకప్పుడు 144 స్థానాలు బీజేపీ దగ్గర నుంచి తీసుకుని పోటీ చేసినటువంటి శివసేన ఈ దఫా 95 సీట్లకే పరిమితమైంది. క్రమంగా తనని తాను పోటీకి తగ్గించుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 సీట్లలో తలబడుతోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 101 సీట్లో పోటీ చేయడం అనేటటువంటిది మైనస్సు. ఉద్ధవ్ థాక్రే వాళ్ళకి అంతమంది సరైనటువంటి వాళ్ళు లేరన్నది. ఎన్సీపీ శరద్ పవార్కి మాత్రం బలమైనటువంటి అభ్యర్థులు దొరకలేదు ఈ దఫా అన్నటువంటిది. అయితే ఇందులో వాస్తవం ఎంతన్నా తెలియదు. టోటల్గా 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 9,63,69,410 మంది ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో అందులో కొత్త ఓటర్లు 69,23,199 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ఇంపాక్ట్ అన్నటువంటి జాతీయ రాజకీయాల మీద ఉంటుంది.